కూడా అంతే, ఓడిపోయిన వాళ్ళని ఎప్పుడు పట్టించుకోలే. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఎంపీగా నన్ను ఓడగొట్టారు అని మీరు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు. ఎలాగా మీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా దీంట్లో? ఎవరు హస్తం ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? మేడం కాస్త ఓపెన్గా మాట్లాడతాం మేడం. అంటే ఇప్పుడు దాకా మీరు డార్క్లో మాట్లాడారు. ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు కాస్త ఓపెన్గా ఇప్పుడు మీరు తప్పు చేశారని చెప్పి ప్రపంచం ముందు, సమాజం ముందు అలా ఉంచేసినప్పుడు ఇంకా వాళ్ళ గురించి హైట్ చేస్తారా అంటే మీ ఇష్టం మేడం. యాక్చువల్గా ఇది ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నిజామాబాద్లో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా కాన్స్పిరెన్సీ చేశారు? అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా జాఫర్ గారు, మీరు ఇదే టైంలో మీ కెమెరా వాళ్ళని పంపించండి, మా నిజామాబాద్ పంపించండి. 10 మంది దగ్గర మీరు ఒపీనియన్ తీసుకుంటే 9 మంది చెప్తారు ఎమ్మెల్యేలు ఎవ్వరు అక్క కోసం పనిచేయలేదు, అక్క ఎమ్మెల్యేలు అందరికీ పనిచేసింది, వాళ్ళని గెలిపించింది, అక్క ఎంపీ ఎలక్షన్ సపరేట్గా వచ్చే టైంకి ఎవరు పనిచేయలే అని చెప్తారు. 100%. అంటే అక్కడ ప్రజలైతే ఇప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తారు. అక్కడ ఉండే చిన్న పొలిటీషియన్ దగ్గర నుంచి